1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు అని చెప్పాడు. అదే జరిగింది. ఆ తర్వాత మోషే వాళ్ళ మధ్య కొన్ని పూరేళ్లను పడేస్తాడు. ఆ పూరేళ్ళన్నీ రాలుతాయి, పూరేళ్ళను తింటారు. తిన్న తర్వాత ఆ అరక్క చచ్చిపోతారు. తిన్నది అరక్క చచ్చిపోతారు. చూడండి, వాక్యము ఎంత స్పష్టంగా మనకు చెబుతా ఉందో. ఆశీర్వాదము మాత్రమే నాకు కావాలి, ఆశీర్వాదం ఇచ్చేవాడి కంటే నాకు ఆశీర్వాదమే ప్రాముఖ్యం అని అనుకుంటే ఆ ఆశీర్వాదము మనల్ని చంపుతుంది. ఆ ఆశీర్వాదము మనల్ని చివరికి నిర్వీర్యులుగా చేస్తుంది. ఆ ప్రాంతానికి హిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. చూడండి 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు హిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. హిబ్రోతు హత్తావా అంటే అర్థం ఏమిటంటే దురాశ గల వాళ్ళ సమాధులు అని. దురాశ గల వాళ్ళ సమాధులు. హిబ్రోత్ అనేటటువంటి ఈ అరణ్య అనుభవం, మన ప్రభువు అదే అనుభవం గుండా వెళ్ళాడు. నీకోసం, నా కోసం అదే అనుభవం గుండా వెళ్ళి మన పితరులు చచ్చినట్లుగా, మన పితరులు బలహీనతలో చచ్చిపోయినట్లుగా ఆయన అలా ఓడిపోకుండా మన కోసం గెలిచాడు. గెలిచి నూతన నిబంధనలోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు.